దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశాన్ని కొనసాగించుకున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. భక్తుడు అంటున్నాడు, దావీదు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నదే. ఎందుకు ఉండాలి మౌనంగా అని అంటే, యోబు గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం, మీరు కేవలము మౌనముగా ఉండటం మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. హల్లెలూయా. మీరు కేవలము మౌనముగా నుండుట మేలు. ఎందుకు మౌనంగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలంటే మేలుకరమైన పరిస్థితులకై. మీకు అర్థమవుతుందా? ఏ విషయంలో మౌనంగా ఉండాలి? మౌనంగా ఉంటే ప్రభు దగ్గర మనం విజ్ఞాపన చేయాలి, ఆరాధన చేయాలి. మరి మౌనంగా ఉంటే మేలు అన్నాడు. ఏ విషయంలో మౌనంగా ఉండాలి? ఎప్పుడు మేలుకరమైన పరిస్థితులు ఎదురవుతాయి? మీకు అర్థమవుతుందా? మౌనముగా ఉండటం మేలు. స్తోత్రం చెప్పండి దేవునికి. ఏ విషయంలో మౌనంగా ఉండాలా? బిడ్డలా గమనించండి. ఈ ఉపదేశాన్ని నేను పెట్టుకున్న టైటిల్ పేరు ఏంటంటే, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడం. ఏ పరిస్థితుల్లో నువ్వు మౌనంగా ఉంటే మేలుకరమైన పరిస్థితులు ఎదురవుతాయి అనేది కొన్ని మాటలు, కొన్ని సందర్భాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనలో కలహించినందున అతడు ఆ బావికి ఎస్సేకు అని పేరు పెట్టును. వారు మరి యొక్క బావిని త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమారి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టును. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామని దానికి రహేబోతు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు ప్రభు మార్గంలో నడుస్తూ ఇక్కడ గుడారములో ఉండగా పశువుల కొరకై కరువు తాండవిస్తున్నప్పుడు నీళ్ల నిమిత్తమే బావులు తవ్విస్తుంటే, ఒక బావి తవ్వినప్పుడు నీళ్లు పడినాయి. ఇది బావి తవ్వటం అంటూ ఇద్దరు మనుషులు తవ్వేయటం కాదు. కొన్ని వేల పశువులకి సరిపడా నీరు కలిగి చేయాలంటే ఎంతమంది తవ్వాలి, ఎంతసేపు తవ్వాలి? దాన్ని చాలా కష్టతరం. ఆ తవ్వినంత వరకు చూసి ఆ బావిలోకి నీళ్ళు వచ్చిన తర్వాత అక్కడున్న కాపరులు, ఆ స్థానికులు ఇది మాది అని వివాదానికి వస్తున్నారు. నువ్వు ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది కొన్ని మాటలు మీ దృష్టి తీసుకొస్తాను, మేలుకరమైన పరిస్థితులు ఉండటానికి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇస్సాకు ఎవరో అబ్రహాం కుమారుడు. ఎలాంటి వాడు? దేవుని చేత స్వీకరించబడినోడు. ఒక విధంగా చెప్ప, దేవుని వరప్రసాదం, దేవుని అనుగ్రహం చేత పుట్టినోడు. హల్లెలూయా. అంతటి భక్తుడు దేవుని మార్గమున నడుస్తున్నప్పుడు తనకు ఎదురవుతున్న విపత్కరమైన పరిస్థితులను బట్టి కరువు విలయతాండము చేస్తుంటే, ఆ పరిస్థితిలో పశువులకు నీళ్ళు లేకపోతే అక్కడ నీళ్ళు, ఎడారిలో నీళ్లు తవ్వించడానికి బావిని తవ్విస్తే తవ్వే వరకు ఉండి ఆ కష్టాన్నంతటిని చేసిన తర్వాత అందులో ప్రతిఫలము సంభవించేటప్పటికి పక్కన వాళ్ళు ఏమవుతున్నారు? కలహానికి వస్తున్నారు. ఇది మాది. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు ఒక్కడే పనివారు. అక్కడ ఆ కాపరులందరూ అక్కడక్కడ స్థానికులు, గెరారు కాపరులు. ఈయన వెళుతున్న మార్గంలో జరుగుతున్న ప్రక్రియ ఇది. ఈయన అక్కడ శాశ్వతంగా ఉండటానికి ఏర్పరచుకోవాలా. ఆ పరిస్థితిలో అంటే నీ ఆత్మీయ స్థితిలో నీకు ఎదురవుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఏ విధంగా మౌనంగా ఉండాలా అనేది ఒక ప్రశ్న నీకు వస్తే, ఇక్కడ నీదే. కానీ అక్కడ కలహానికి రేగి వారు చేస్తున్న పనిని బట్టి దానికి జగడమాడుతున్నారు కాబట్టి దానికి ఒక పేరు పెట్టాడు, ఎస్సేకు అని. అంటే జగడమాడం. ఆ జగడమ నుంచి ఆయన జగడమాడాలా వద్దా? ఇది నాది అని అడగాలి కదా. మౌనాన్ని వ్యక్తపరిచే విధానంలో, ఎందుకని ప్రభు రమ్మన్నాడు, ప్రభు మార్గంలో నడుస్తున్నాడు. తన మీదకి తెగబడుతున్న వ్యతిరేకతను బట్టి నిలిచి ఉండిపోయి మౌనంగా చూస్తున్నాడు. అంతే. స్తోత్రం చెప్పండి దేవునికి. కొంచెం దూరం జరిగిపోయాడు. హల్లెలూయా. తృప్తికరమైన పరిస్థితులు కలగజేసేవాడు ఆయన. ఆయన సంరక్షణ నాకుంది అనే ఆసక్తి నీకుంటే
తెగబడుతున్న నీ మీదకి జగడాల నుంచి కొంచెం దూరంగా జరగాలి తప్ప అందులో ఇప్పుడు కొట్టుకుపోకూడదు. మన దేవుని పిల్లలం, ప్రభుని యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన మార్గం నడవడానికి సిద్ధపడ్డవారు, మన పక్షమున కార్యం చేయగలిగిన దేవునికి అప్పగించుకునే స్వభావం కలిగిన వారు ఎట్టుండాలి? ఆ కొంచెం అడంగా జరిగినప్పుడు ఈ గోల నాకొద్దు. పౌలు గారు ఏమంటాడు? విశ్వాసవయ్యుండ నీవు అవిశ్వాసులతో నీకు పాలెక్కడదంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటప్పుడు ఈయన దేవునిలో నడుస్తున్న క్రమాన్ని బట్టి చుట్టూ చెలరేగుతున్న అలరమోకలు దీని పని ఏంటి? కొంచెం జరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. జరిగి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏం చేశాడు? మరలా ప్రారంభించాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా నువ్వు కలగజేసేది నీవే అని మళ్ళీ తవ్వటం మొదలెట్టాడు. ఒక విషయం చెప్పనా, ఈ బావులు అబ్రహాము తవ్వినవే. మరలా ఈయన తవ్వుతున్న పరిస్థితులను బట్టి అక్కడ వారు వచ్చి నీళ్లు పడగానే ఆశపడిపోయి మాదంటున్నారు. దానికి కొంచెం జరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇది మాదే, హల్లెలూయా, మరలా తెగబడి ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఆయన వాక్యానికి ఉపదేశంలో దగ్గరగా ఉన్న పరిస్థితిని బట్టి ఒకసారి క్షమించగలుగుతాం, రెండోసారి క్షమించాలి. హల్లెలూయా. జరుగుతున్న విపత్కరమైన పరిస్థితి నుంచి దేవుడు తప్పించగలిగే ఒక నమ్మకత్వం నీలో ఉంటే ఇంకా కొంచెం జరిగి ఇప్పుడు అక్కడి నుంచి అది కూడా తెలిసాడు. దానికి ఒక పేరు పెట్టుకున్నాడు ఆయన. ఏమని? సిత్నాని. అంటే దానికి అర్థం ఏంటి? విరోధము. దేనికి దూరంగా జరిగిపోయి మౌనంగా ఉండాలి నువ్వు? జగడాలకి, చీటికి మాటికి కొంపలో జరిగే ఎన్ని అవే కదా. సమాధానం లేని పరిస్థితులు. మాటకి మాట ఏం తీసుకెళ్తుంది? విపరీతమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది. నువ్వు మౌనంగా ఉండు. ప్రభునామ మహిమార్థమై ఆయనలో జీవించే విధానంలో నువ్వు మౌనం వహిస్తే ఆగుద్ది అక్కడ. జగడానికి దూరంగా జరిగాడు, విరోధానికి దూరంగా జరిగాడు, మౌనంగా చూస్తున్నాడంతే. స్తోత్రం చెప్పు దేవునికి. తన కష్టపడుతున్న కష్టార్జితాన్ని బట్టి అక్కడున్న వ్యక్తులు దాన్ని అపహరించడానికి ఇది మాదే అని అంటే సరే, హల్లెలూయా, కొంచెం జరిగి అంటే మనం దేని పక్షాన్ని మౌనంగా ఉండాలా? మాటకు మాట సమాధానం కాదు బిడ్డ. క్రైస్తవ లక్షణం ఎప్పుడు కనబడుతుందో తెలుసా? జగడానికి నువ్వు మౌనంగా ఉంటే నీ మీదకి తెగబడుతున్న దానిని ప్రభు కలుగజేసుకుంటాడు. నేను చెప్తున్నాను, నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తెగబడతావో, నీ ఆలోచన ప్రకారం చేర్చుకోవడానికి భగవంతుడికి అవకాశం ఇవ్వో, అప్పుడే అది తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ జరుగుతుంది బిడ్డలారా, మాట మాట జరుగుతుంది. ఇద్దరు అదే పనిగా ఉంటే అది చల్లారుతుందా? ఒక్క మనిషి మౌనంగా ఉంటే ఎంతవరకు? ఒకసారి 1 నిమిషం 2 నిమిషాలు అయిపోతుంది. మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. నువ్వెంతంటే ఉపయోగం ఏముంది? దేవుని ఏమమ్మిరుతావు నువ్వు? ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్న ఇల్లు గొడవలు ఇవే ఎక్కువ. నేను తెస్తున్నాను, నువ్వు తెస్తున్నావు, సమాధానం ఉండదు. డబ్బులు ఉంటాయి, పేరుకి మాత్రం చర్చకొస్తాను. మళ్ళీ ఇందులో రాజీ పడరు. నేను సంపాదిస్తున్నా, ఇంక నేను రాజీ పడాల్సిన అవసరం ఏంటి? దేవుని మనశ్శాంతికి దూరంగా బతుకుతారు వాళ్ళు. జగడానికి దూరంగా జరిగిపోయాడు, విరోధానికి దూరంగా జరిగిపోయాడు, మౌనంగా చూస్తున్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయాడు, మళ్ళీ తవ్వేశాడు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. మళ్ళీ ప్రభునామాన్ని ప్రార్థన చేసుకుని మళ్ళీ తవ్వుడు మొదలెట్టేశాడు. కలగ చేసుకున్న దేవుడు ఊరుకుంటాడా? ఇంకెవడు రాలే అక్కడికి. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. వచ్చి తొంగి చూసిన లేడు దాని దగ్గరికి. ఎడమో అయిపోవాలి నువ్వు. విరోధానికి ఎడంగా ఉండాలా, జగడానికి దూరంగా ఉండాలా, లోకానికి నువ్వు ప్రత్యేకించబడాలా, ప్రభువుకు దగ్గరగా ఉండాలా. అటువంటి వ్యతిరేకతలో మౌనంగా నువ్వు బతుకుండాలి. హల్లెలూయా. మనకన్నీ తెలిసిన ముచ్చట బిడ్డ, కానీ సహనాన్ని కోల్పోయి అసహనంతో ఎన్నో దుష్కార్యాలకు అవకాశం ఇచ్చేస్తాం. దాన్ని బట్టి ఏం జరుగుతుంది? నెమ్మది జరుగుతుందా? దేవుడికి చెప్పుకోగలవా? ఆ మనస్సాక్షి నీకు ఉంటుందా? ఎంత కలవరం చెందుతో చెప్పు. కానీ మాట మాట్లాడి మోకరించి ప్రభుని అడగటానికి ఎంత కలవరం చెందుతావు? నీ మనస్సాక్షి ఎంత కలవరం చెందుతుంది? ప్రభుకి నేను దూరంగా తొలగిపోయిన అని రాదా? ఆ పశ్చాత్తాపం నీలో రాకపోతే నువ్వు బండవే కాదు. జీవము కలిగిన దేవుని ఎడల నువ్వు కలిగి ఉండే విధానం ఏంటి? నువ్వు మౌనముగా విరోధానికి దూరంగా. ఎప్పుడైతే దానికి నీటి తవ్వాడో, ఇంకొక బావి తవ్వితే నీటి పడి బంగారంలాగా ఆ పడిన విధానాన్ని బట్టి అక్కడ రాలే, అక్కడికి అక్కడ వస్తారేమో అని ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడేమో. నా మనసులో ఉంచిన మాట బిడ్డలారా, 24 వచనం చదువుతాను వినండి. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై
నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నీకు నేను తోడై ఉన్నాను గనుక భయపడకము. స్తోత్రం చెప్పండి. బిడ్డలారా గమనించి నేనేం చెప్తాను మీకు, వాక్యం ఏం సెలవిస్తుంది? నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మౌనంగా ఉండడు. నువ్వు మౌనంగా ఉండటం వల్ల మేలుకరమైన పరిస్థితులు చూస్తావు. ఎందు నిమిత్తము నువ్వు మౌనంగా ఉండాలా? జగడానికి దూరంగా ఉండాలా, విరోధకరమైన జీవితానికి దూరంగా. పశ్చాత్తాపం నీలో నేలిదే విరోధం ఎప్పుడు సమస్య పోద్దే? నాది నాది, నీది నీది అంటే ఎట్లా ఉంటుంది? ప్రభువుకి అవకాశం ఇచ్చే విధానంలో ఉండాలి. మరల భయం కలిగి ఉన్నాడేమో తెలియదు, దేవుడు చూసి తానే ప్రత్యక్షమై ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు భయపడద్దు, నేనున్నా. హల్లెలూయా. ఈ మౌనాన్ని కనపరచబట్టేగా, వాటికి దూరంగా జరగబట్టేగా నువ్వు భయపడుకునే స్వరం ఎలా అనగలుగుతున్నాడు? తన మౌనం దేని పక్షాన? నా ప్రభులో ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, లోకానుసారమైన స్థితిలో నేను బ్రతకూడదు అని ఒక సమర్పణ నీలోకి వస్తే ప్రభు నీ పక్షాన కార్యం చేయడానికి నీ పక్కనే ఉంటాడు. ఆయన చూస్తూ ఉంటాడు అంతే. నీ ఆత్మీయ స్థితి ఎలా కొనసాగుతుంది, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, తండ్రిని ఏ విధంగా అడుగుతున్నావు, ఏ విధమైన పరిస్థితులు బ్రతుకుతున్నావు, దేనికి దగ్గరగా ఉన్నావు, దేనికి దూరంగా ఉన్నావు. నువ్వు మౌనంగా ఉండగలుగుతున్నావా? నీ మీద చెలరేగుతున్న విధానాన్ని బట్టి కుటుంబంలోనే సహించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి కదా. ఎందుకని? పక్షపాత ద్వారానే. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే వ్యత్యాసం కలిగిన జీవితాలు కొనసాగుతాయో కుటుంబంలో, అప్పుడు విపరీతమైన పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబం అన్న తర్వాత ప్రతి కుటుంబంలో వస్తాయి. శారం కుటుంబంలో రాలేదా? ఆదాం గారి కుటుంబంలో రాలేదా? మరేంటి, ఎందుకు రావు? కానీ చక్కదిద్దుకునే విధానం ఎట్టుండాలా? సమస్యను చూసి నువ్వు భయపడక, సమస్యను ప్రేరేపించే విధానంలో ఉండక మౌనంగా నువ్వు ఉంటే, స్తోత్రం చెప్దేవనికి లేలయా, కార్యం చేయగలిగిన దేవుడు సమర్థుడు కాబట్టి నీ పక్షాన కార్యం చేస్తాడు. ఇస్సాకు అట్టి క్రమాలకి మౌనంగా ఉన్నాడు కాబట్టి ప్రత్యక్షమై భయపడక బిడ్డ నేనున్నాను అన్నాడు. హల్లెలూయా. అలాగే ఇంకొక సందర్భాన్ని మీ దృష్టి తీసుకొస్తాను బిడ్డరా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలను చదివి వినిపిస్తాను, ఆలకించండి. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయిచు రావలెను. 7 యాజకులు పొట్టేళ్లు కొమ్ముబోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా యాజకులు బోరలను ఊదవలెను. స్తోత్రం చెప్పండి. బోరలు ఊదే కంటే ముందు వాడిని ఏం చేయమన్నాడు? ఒక పట్టణం, శత్రు దుర్భేద్యమైన పట్టణం, ప్రభు ఇచ్చిన వాగ్దానంలోనికి నడవడానికి అది అడ్డుగా ఉంది, దాన్ని దాటి వెళ్ళాలా. ఆ వెళుతున్న పరిస్థితుల్లో వాడిని ఏం చేయమన్నాడు? ఆ క్రమాన్ని మీరు మౌనంగా మారు మాట్లాడకుండా ఆ ప్రాకారము చుట్టూ రోజుకు ఒకసారి తిరగండి అని చెప్పి 6 రోజులు చేసిన తర్వాత ఇంకో ఏం చేయమన్నాడు? తర్వాత రోజున 7 సార్లు తిరగమన్నాడు. అప్పటి వరకు మౌనమే. మారు మాటని బోర కూడా వదినవలే ఉన్నాయి. యుద్ధ సన్నద్ధులై, స్తోత్రం చెప్పండి దేవునికి. అసలు ఆ మాట, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఆయుధాలతో నీటితో వెళ్ళాలి కదా. యుద్ధ సన్నద్ధులై ఏం సన్నద్ధం చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు? ప్రభుని. స్తోత్రం చెప్పండి దేవునికి. ప్రభునామ మహిమార్థమే తన మాటను అలంకరించుకుని దేవుడు ఏది చెప్తే చేయటానికి మౌనంగా ప్రాకారం చుట్టూ తిరిగారంతే. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. బిడ్డలారా, ఒక ఆశ్చర్యాన్ని కార్యం మీద చూడాలంటే, నీ కుటుంబంలో ఒక అద్భుతాన్ని చూడాలంటే, దేవునిలో ఆయన మాటకు లోబడి ఉండే విధానంలో నీ జీవితం ప్రభు పాదాల చెంత ఉండాలి. చాలా జాగ్రత్త. నేను చూడలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగా ఉన్నారు. నీ భక్తి జీవితం ఎలా ఉందే? ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నా? మౌనంగా తిరగమంటే తిరిగిరేగ అంతే. ఎప్పుడు మారు మాట్లాడకుండా ప్రాకారం చుట్టూ. ఏం జరిగిన తర్వాత 6:20 వచనం 2వ భాగం నుంచి చదివినిపిస్తాను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా ఆ పట్టణము ప్రాకారమునెక్కి పట్టణమును పట్టుకొనిరి. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎప్పుడైతే వీరు మౌనముగా ఉండి నడిచిన విధానాన్ని బట్టి సర్వశక్తివంతుడైన దేవుడు ఎప్పుడు ఏ ఆజ్ఞత వారికి ఇచ్చారో, నీ మౌనం తర్వాత ఒక ఆశ్చర్యం నీకు కనబడుతుంది. నువ్వు అప్పటి వరకు ఏం జరుగుతుంది ఒక ఆలోచన కలిగి ఉంటావే, ఆ ఆలోచన తర్వాత దేవుడు ఒక అద్భుతాన్ని చేయగలుగుతాడు. దేవుడు ఏర్పడి నీకు దీవిస్తాను, నువ్వు బయలుదేరుతున్నా, ఆ పట్టణం నీకు అప్పగిస్తాను, నువ్వు ఈ విధంగా తిరగమంటే మౌనంగా ఉన్నాడు అంతే. ఎప్పుడు కేకలేమన్నాడు అప్పుడే వేశారు, ఎప్పుడు స్తోత్రాలు చెల్లించారు అప్పుడే చెల్లించారు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా.
బిడ్డలరా, ఈ పూట నీ దృష్టికి తీసుకొస్తున్న మాట ఒకటే, నువ్వు మౌనముగా ఉంటే వ్యతిరేకత పట్ల దాన్ని అలవరుచుకునే విధానంలో కాక దాన్ని జయించడానికి నువ్వు మౌనంగా ఉంటే ప్రభు మౌనంగా ఉండడు. మనం ఆయనకు అవకాశం ఇవ్వక వీరేం చేశారంట, ప్రాకారం కొద్ది ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరే. ఏది కావాలో దేవుడికి ఇచ్చాడు, ఏది దాటెళ్ళడానికి మార్గం ఏర్పరిచాడు. నీ ఆత్మీయ ప్రయాణంలో ఏ అవరోధాలు ఎదురవుతున్నావు, ఏ ప్రాకారంలో అడ్డుబండలుగా మారినవో దాన్ని పగలగొట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ఆయన మార్గంలో నడవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ అడ్డుబండ పోవాలంటే, ఒక మేలుకరమైన జీవితం నీకు కావాలి అంటే నువ్వు మౌనంగా ఉంటే మేలు అన్నాడు యోబు గారు. ఆ మేలుకరమైన పరిస్థితులకు ఉండాలంటే నువ్వు కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటి? నువ్వు మాట్లాడొద్దని కదా నేను చెప్పేది. దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల పక్షాన నువ్వు మౌనంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక అద్భుతాన్ని చూడగలవు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. బిడ్డలారా, లేయని తన తండ్రే కదా యాకోబుకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత యాకోబు ఏమంటాడు లేయని? అది కూడా 30వ అధ్యాయంలో ఏమంటాడు? నిన్ను కాదని అసహించుకోడా? ఎందుకని అసహించుకుంటాడంటే జబ్బు కండ్ల కలిగినదని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలు గమనించండి, అటు కుటుంబము పట్టించుకోవాలా, తండ్రి కావాలని చేశాడు, భర్త వద్దన్నాడు, తన సహోదరి అసలు పట్టించుకోవాలా, ఎవరికి చెప్పాలో అర్థం కాలా, ఏం చేస్తుంది? మౌనంగా ఉంది. స్తోత్రం చెప్పండి దేవునికి. మౌనంగా ఉంది, అంతే. ప్రభు కలగ చేసుకున్నాడు. అందుకనే నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినాడు కదా ఆయన. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. తల్లిదండ్రులు కొంతకాలం వరకు సంకనేసుకోగలుగుతారు. ఆయన ఏమన్నాడు? ముద్దిమి వచ్చే వరకు నువ్వు ముసలోడు అయిపోయి నేను సంకనేసుకుంటాను బిడ్డాను. మరి అట్లాంటి దేవుణ్ణి కాదని అసలు ఆ మౌనంగా ఉండటానికి అవకాశమే. ప్రార్థన చేయమంటే నోట్లోంచి ప్రార్థన రాదు బయటికి, అప్పుడు మాత్రం వస్తుంది మౌనం. ప్రభుని అడగటానికి మౌనం వచ్చేది దేశ రక్తం విజయం. లోకం మీద చెలరేగిపోవడానికి అసలు మౌనం అనేది ఉండదు. దేశ రక్తం విజయం మామూలుగానా? ఆడంత ఈడంత ఈ మామూలుగా వస్తాయండి. ప్రార్థన చేయమని నోట్లో మొక్క రాదు బయటికి, మొత్తుకున్నా ఏడ్చిన రాదు. ఎందుకని? హల్లెలూయా. బిడ్డలరా, నీ పక్షమున దేవుడు కలగజేసుకోవాలి అంటే నువ్వు మౌనంగా ఉండాలి. ఏ విషయంలో మౌనంగా ఉండాలి? దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి నుంచి నువ్వు మౌనంగా ఉండాలి. ఆయన కలగజేసుకునే విధానంగా నీ ఆత్మీయస్థితి కొనసాగించుకోవాలి. యుద్ధ సన్నద్ధులై సిద్ధపడి ఆ ప్రాకారం చుట్టూ దేవుని చెప్పిన ప్రకారం తిరిగిన విధానాన్ని బట్టి నీకు ఇచ్చిన వాగ్దాన్ని పొందుకోవడానికి ప్రభులో నువ్వు ఎలా బతుకుతున్నా? సహనము కలిగిన స్థితి అసలు మనకుందా? మీకంటలేదు నేను, మనకే అంటున్నాను నేను. అంటే నేను కూడాను. హల్లెలూయా. యోహానే గారు అంటాడు మన పాపముల నిమిత్తమై. అంటే యోహానే పాపే, ప్రతివుడు పాపే. బిడ్డలు గమనించండి, మౌనంగా ఉండటం మేలు అని యోబు గ్రంథంలో రాయబడితే యోబు గారు అన్నాడు అన్నమాట. కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడు? మౌనంగా ఉంటే ఆయన సంరక్షిస్తుంది. నిరీక్షణ కలిగిన వారి జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. లేయా ఎప్పుడైతే తనకు తారసపడుతున్న పరిస్థితులను బట్టి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఒంటరిగా మిగిలిపోతే మౌనంగా తన జీవితాన్ని కొనసాగిస్తే ప్రభు కలగజేసుకుని తనకిచ్చిన సంతతి ఎలాంటి సంతతి బిడ్డలరా? మామూలుగానా? 12 మంది గోత్రకర్తలే యాకోబుకి సంక్రమించిన వారు. అందులో ప్రథమ భాగం లేయాకు పుట్టిన సంతతే కదా. హల్లెలూయా. అందుకని మనం ఏం అలవరుచుకోవాలా? తెగబడుతున్న విరోధాన్ని బట్టి, తెగబడుతున్న దుష్కార్యాన్ని బట్టి, నీ మీదకి చెలరేగుతున్న పరిస్థితిని బట్టి ప్రభువుకు అప్పగించుకోవడానికి మౌనంగా ఉంటే చాలు, కార్యం అయింది. స్తోత్రం చెప్పండి దేవునికి. ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను బిడ్డలారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. శాస్త్రులను పరిచర్యను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి. స్తోత్రం చెప్పండి. భక్తి పరులు అందరూ కలిసి, ఈ శాస్త్రులను పరిచర్యలు అందరూ కలిసి యేసుబాబు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని. అంటే సమాజానికి వ్యతిరేకంగా బతుకుతున్న ఒక పాపిష్టిరాలని తీసుకొచ్చారు అక్కడికి. గమనించిన బిడ్డలారా, తీసుకొచ్చి ప్రభు ముందు నుంచోబెట్టారు. మనకందరికీ తెలిసిన ముచ్చట. ప్రభువు నందు నుంచోబెడితే ఈమె చేసిన తప్పుకి ఈమెను చంపేయాలి కదా అని ఒక ఆలోచన చేస్తే ప్రభు ఏమంటాడు? మీలో ఏ తప్పు చేయనాడు ముందు రాయేసి కొట్టండి అంటాడు అని తన మానను తన రాసుకుంటూ ఉంటాడు నేల మీద వంగి. ఒక్కడ రాయి పెట్టి కొడతాడా?
అక్కడికి వచ్చి ఏం చేస్తున్నామే? ఈడు కూడా నాతో పాపం చేశాడయ్యా, ఈడు కూడా నాతో పాపం చేశాడయ్యా, వీళ్ళందరూ ఇదేనయ్యా, వీళ్ళు పుణ్యాత్ములు కాదయ్యా అని ఏదైనా వ్యతిరేక ద్వారంలో మాట్లాడిందా? మరి ఏం చేస్తుంది? మౌనంగా నిలబడిపోయింది అంతే, పశ్చాత్తాపంతో హృదయంలో. ఎక్కడ నిలబడింది? ప్రభు దగ్గర. స్తోత్రం చెప్పరా? లేలయా. ఒక్క మాట మాట్లాడలా తన మీద పడుతున్న విధిని బట్టి. ఏ సందర్భంలో తన ఆ వృత్తిలోనికి వెళ్ళిందో, తన బిడ్డలను పెంచుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగోక ఏ స్థితిలో మనకు తెలియదు, కానీ చేసిన తప్పే. ఆ తప్పు నిమిత్తము సంరక్షించే దేవుని దగ్గర నిలబెట్టి తన మీద ముద్ర వేసే విధానంలో సర్వశక్తివంతుడైన దేవుడు కలగజేసుకోవడానికి కారణం తన మౌనమే. వ్యతిరేకమైన ఆరోపణ చేయాల, పశ్చాత్తాపంతో నిలబడిపోయింది, ఒప్పుకుంది. కానీ స్థితిగతులు ఎదిగిన దేవుడు కదా. తను అంటాడా, తన జీవితంలో ఎప్పుడు ఎవరు అట్లా పిలవలేదేమో అనుకుంటాను నేను. సర్వలోక రక్షకుడు బిడ్డ అమ్మా అంటాడు. ఆ బతుకు చాలదేగా. ఆ మాట పిలిపించుకోవటానికి ఎంత పశ్చాత్తాపం చూశాడు తన హృదయాల్లో. ఎంత మౌనంగా నిలబడిపోయింది. నీకు అర్థమవుతుందా? నువ్వు ఒప్పుకునే విధానంలో ఉండాలి నీ జీవితం. నీ రొమ్ములో దాన్ని కప్పిపుచ్చుకుంటే, దాన్ని విడిచిపెట్టపోలేని పరిస్థితిలో ఉంటే కష్టం. ఆ మౌనంగా ఉన్న విధానాన్ని బట్టి ప్రభు మురిసిపోయి, అమ్మా ఇంకా పని చేయక నేను కూడా నీకు శిక్షించను అని ఒక్క మాట చెప్తే, ఒక్క మాట మాట్లాడద్దు. ఏంటో తెలుసా? అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? లేదయ్యా. హల్లెలూయా. మౌనంగా ఉండిపోయింది బిడ్డలారా. దాన్ని బట్టి దేవుడు తన పక్షాన ఏం కార్యం చేశాడు? ఒక్కడి దెబ్బ వేయగలిగాడా? సర్వలోక రక్షకుడి చేత అమ్మ అని పిలువబడింది. ఇంకా అంతకంటే గొప్ప ఘనత ఏం కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎలా ఉండాలి నీవు? నీ భక్తి జీవితం చెడుకు దూరంగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉండాలి. బిడ్డ ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా 53:7 చదువుకుందాం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభువే, యేసుక్రీస్తు ప్రభువే మౌనముగా అప్పగించబడ్డాడు. సర్వ హక్కులున్న ఆయనకి ఏదైనా చేయగలడు. ఆ మౌనమే ఈ లోకానికి రక్షణ తెచ్చింది. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఆయన మౌనమే పాప విమోచనకు కారణమైంది. మరి అలాంటప్పుడు మనం ఎట్టుండాలి? ఎలా ఉంటున్నాం? ఎక్కడైనా ప్రభువుని హెచ్చించే స్థాయిలో మనం బతుకుంటుందా? సర్వలోక రక్షకుడే మౌనముగా అప్పగించుకున్నాడుగా. ఏంటంట? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అలా అప్పగించుకున్నాడు. ఆయన మౌనమే ఈ లోకానికి రక్షణ. ఆయన మౌనమే పాప విమోచన. స్తోత్రం చెప్పు దేవునికి. అట్టి కృప ధన్యత కలిగిన దేవుడే, ధన్యతను అనుగ్రహించగలిగిన దేవుడే. ఒక్క మాట చెప్తాను మీకు, చెప్తున్నాను కదా, నువ్వు మౌనంగా ఉంటే ఆయన మౌనంగా ఉండడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం. మన దేవుడు ఏం చేయుచున్నాడో ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయు విసురుచున్నది. స్తోత్రం చెప్పండి దేవునికి. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఎప్పుడు నువ్వు మౌనంగా ఉంటావు ఆయన మౌనంగా ఉండడా? ఆయన వచ్చి ఎట్టుంటదే? ఇస్సాకు పట్ల ఏ విధమైన కార్యం చేశాడు? ఆ తల్లి అంతటి పాపములో నిలబడిపోతే ఎంతటి విమోచన దయచేశాడు? ఒక్కడ అంటుకోగలిగాడా? చావుకి దగ్గరైపోయిందే, ఆ క్షణంలో చంపేలా శిక్షకే అని చేస్తున్న పనికి తప్పించి జీవములో ముంచాడు. స్తోత్రం చెప్దామని గట్టిగా. ఆయన మన దేవుడు ఏం చేయించున్నాడు? నువ్వు మౌనంగా ఉంటే నస్తాడు. ఆయన మౌనంగా ఉండడు. ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయు విసురుచున్నది. ఆయన ఎలాంటి దేవుడు బిడ్డలారా? హల్లెలూయా. అట్లాంటి కార్యం చేయగలిగిన దేవునికి నువ్వు మౌనంగా ఉంటే మీకు అర్థమైంది. ఏ విషయంలో మౌనంగా ఉండాలా? మనం ఉండేది ప్రార్థనా విషయంలోనే మౌనంగా ఉంటాం. అది ఒక్కటి తప్ప అన్నిటిలో చెలరైపోతాం. చిచ్చి ఆ బతుకుమాని ప్రభువుకి దగ్గరగా ఉండటానికి, దుష్టత్వానికి దూరంగా,
ప్రభు మార్గంలో నడుస్తూ ఆయన రావడానికి కార్యం చేయడానికి అవకాశమే బిడ్డ. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా. ప్రభా, ఏ పరిస్థితులు మేము మౌనం వహించాలో, మౌనంగా ఉండటం వల్ల ఎంత మేలో మాతో మాట్లాడవు తండ్రి. కుటుంబ వ్యవస్థలను కట్టగలిగిన వాడవో, మమ్మల్ని సరిచేసి నడిపించగలిగిన వాడవో, శత్రు సమూహం నుంచి విడిపించగలిగిన వాడవో, అవమానం నుంచి తొలగించగలిగిన వాడవు దేవా. నీకు అప్పగించుకొనిచున్నాం తండ్రి. టీవీ చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి కుటుంబంలో జరుగుతున్న కలహముల నిమిత్తమై నిన్ను ఆధారం చేసుకుని మౌనంగా ఉండే విధానంలోనికి, పశ్చాత్తాపము కలిగిన మౌనంతో ప్రభు బ్రతకటానికి తండ్రి, అంతటి వ్యభిచార వృత్తిలో పట్టుబడిన స్త్రీ నిమిత్తమే, తన వహించిన మౌనం నిమిత్తమై తన పక్షమున చేసిన కార్యాన్ని బట్టి దేవా, ఏ పరిస్థితులు మా జీవితాలు ఉన్నాయో, చూస్తున్న బిడ్డలు ఏ పరిస్థితులు, ఏటి అవమానకరమైన పరిస్థితులు ఉన్నారో నిన్ను ఆధారం చేసుకునే వారిగా బలపరచమని తండ్రి, వారి పక్షమునున్న ప్రభా ప్రతి కార్యమును జరిగించగలిగిన వాడువు నీవే. మీరే ఉండి నడిపించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత, ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, అనంత సృష్టికర్త నా యేసయ్యా, అనంత సృష్టికర్త నా యేసయ్యా. సామాన్యునిగా జన్మించితివి, అతి సాధారణముగా బ్రతికితివి, అతి సాధారణముగా బ్రతికితివి. అనంతుడా, 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 అనంతుడా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.